శ్రీ 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 సోలాపురి అమ్మవారి మహోత్సవములు 2006 మన ఖరగ్పూర్ పట్టణంలో పాతకోళి అమ్మవారికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ పురంలో మొట్టమొదటిసారిగా ఈ పాతకోళిలో శ్రీ అమ్మవారి పూజ 1914వ సంవత్సరంలో ప్రారంభమైంది. అంటే సుమారుగా 92 సంవత్సరాల నుండి జరుగుతుందన్నమాట ఈ పూజ. మంచి వేడుకగా ఉంది కదూ, మంచి ఆనందంగా ఉంది కదూ. అంతా ఆ అమ్మవారి తల్లి దయ. ఇదిగో ఈ సంవత్సరం అనగా 2006 ఆ మహాతల్లిని తయారు చేసే విధానం ఇది. మన 7వ నెంబరులోనున్న ఈశ్వరుని మందిరం. ఇక్కడ నుండే ప్రతి ఏడు ఆ తల్లిని తయారు చేసి ధూప దీపాలతో డప్పులతో వైభవంగా తిరువీధులలో తిప్పుతూ బయలుదేరుతారు. చూడడానికి కన్నుల పండుగగా ఉంది కదూ. బయలుదేరుతున్న సమయంలో ఆడవారంతా ధూపదీపాలతో ఆ తల్లిని పూజించి భక్తితో పరవశించి తమ పమిట చెంగులను తల్లి పాదధూలితో పవిత్రం చేసుకోవాలని ఆ పమిట చెంగులను తల్లి అడుగులేసే త్రోవంతా పరుస్తూ తరిస్తారు. బాగా పరవశించిపోతారు. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ఐరణ దుర్మద శత్రువధోదిత దుర్ధర నిర్జర శక్తిభృతే చతుర విచార ధురేణ మహా. కొంతమంది పరవశంతో నృత్యం కూడా చేస్తారు. దురిత దురాశయ దుర్మతి దానవదూత కృతాంతమతే జయ జయ హే. ఇది అనాదిగా వస్తున్న ఆచారం, మనోభావాల పరవశం. ఇలా మన పాతకోలిలో ఉన్న ప్రతి వాడలోనూ భక్తులు అమ్మవారిని భక్తితో ఘనస్వాగతం పలుకుతూ వేప కొమ్మలతోనూ విద్యుత్ దీపాలతోనూ గేటులను కడుతూ ఉంటారు. ముర్రాటలు సమర్పించుకొని తల్లి ఆశీర్వాదానికి ఎదురు చూస్తూ ఉంటారు. ముర్రాటలు పోసి పరవశించిపోతారు. ఇది చూడడానికి మన 2 కళ్ళు చాలవు కదూ. మాత్ర నిరాకృత ధూమ్ర విలోచన ధూమ్రశతే సమర విశోషిత శోణిత బీజ సముద్భవ శోణిత బీజలతే శివ శివ శుంభ నిశుంభ మహాహవతర్. ఇలా వాడవాడలా తిరిగిన తరువాత అమ్మవారిని రాత్రి 12 గంటల తరువాత అమ్మవారి మందిరానికి తెచ్చి ప్రతిష్ఠిస్తారు. క్షణ సంగ పరిస్ఫురదంగన టట్కటకే కనక పిశంగ ప్రషత్కణి శంగర సద్ఘట శృంగ హతావటుకే కృత చతురంగ బలక్షితిరంగ గటత్ బహురంగరటత్ వటుకే జయ జయ హే महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरलल
ఇలా ఆ మందిరంలో నవరాత్రులు అమ్మవారిని పూజిస్తారు. ఈ నవరాత్రులు అమ్మవారిని రోజుకో రూపంలో అలంకరిస్తూ భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. ఈ 9 రోజులు ఆ ప్రదేశం భక్తజన సమూహంతో తరించిపోతుంది. అక్కడ గుమిగూడిన జనం ఆనందంతో ఆ తల్లిని దర్శించడమే కాకుండా అక్కడున్న మేళాలో తమ పిల్లలతో హాయిగా ఆనందిస్తారు. ఇలా 9 రోజులు ఆ తల్లిని పూజించి చివరి రోజున ఆ తల్లికి కుంభ పూజ జరుపుతారు. ఇదిగో ఇదే ఆ కుంభ పూజ ఘట్టం. ఇక ఆ సాయంత్రం భక్తుల ఆనందానికి అవధులుండవు. స్టేజ్ వేషాలు, పులి వేషాలు, కోయి డాన్సులు, మొదలైన వాటితో ఆ వాడంతా మారుమ్రోగిపోతుంది. జనసందోహం కిటకిటలాడుతోంది. ఇక సాయంత్రం 7 గంటల తరువాత ఆ తల్లిని మరల వాడవాడలా తిప్పుతూ వీడ్కోలు యాత్ర భక్తితో ఆనందంగా జరుపుతూ భక్తులంతా ఆ మహాతల్లి పండుగను జరుపుకుంటారు. ఇది మన పాతకోళి అమ్మవారి పూజా విధానం. ఈ విధంగా ఆ అమ్మవారిని సేవించే మన పాతకోళి భక్తజనం నిజంగా పునీతులు సుమండి.